ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్నవారు స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ చింతలపూడి ఎమ్మెల్యే టికెట్ ను ఎలిజాకే ఇవ్వాలి, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్. ఆడదాం ఆంధ్రాలో క్రీడాకారుల ప్రతిభను కనపరచాలి, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచన. సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ పార్టీలు ఐక్యమయ్యాయి. సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ జాతీయ ప్రధాన కార్యదర్శి పిజే జేమ్స్ స్పష్టం. నాలుగో రోజుకు చేరుకున్న మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమ్మె, మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపిన కార్మికులు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చింతలపూడి అభ్యర్థిగా మరలా ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజాకి అవకాశం ఇవ్వాలని పలువురు నాయకులు కోరారు. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డిని కలిసేందుకు చింతలపూడి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బయలుదేరారు. వీరంతా పెదపాడు మండలం కలపరు టోల్గేట్ వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంకు ఎమ్మెల్యేగా ఉన్నమట్ల ఎలిజా అందించిన సేవలు ఎనలేనివన్నారు. కావున రానున్న ఎన్నికల్లో కూడా ఆయనకే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యలో టాబ్లెట్ చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా గారి నాయకత్వం. తాడేపల్లి సెంట్రల్ పార్టీ ఆఫీస్ కి చింతలపూడి నియోజకవర్గం నుండి బడుగు బలహీన వర్గాలు కలిసి 100 కార్లతో మరి మా యొక్క సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి ఎలిజా గారి టికెట్ విషయం అడగటానికి వెళ్తున్నాం. ఎందుకంటే మరి జగన్ గారు అన్నట్టు ప్రజలకు, పేదవారికి, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం అని చెప్పి అన్నారు. అది మా నియోజకవర్గంలోనే జరుగుతుంది. ఎమ్మెల్యే గారు చాలా మంచిగా మరి నియోజకవర్గంలో 2 చోట్ల క్యాంప్ కార్యాలయం పెట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉంటున్న విషయం జీర్ణించుకోలేక పెత్తందారులు ఆయన ఎలాగైనా తప్పించి మరి ఈసారి వేరే వాళ్ళకి సంబంధించిన క్యాండిడేట్ ని పెట్టుకుని ఓడించి ఇన్ఛార్జ్ చేయించుకుని పరిపాలన చేయాలని చూస్తున్నారు. ఆ విషయాన్ని మేము కాదని ఇప్పుడు పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్లి మళ్ళా దళిత నాయకుడు, మరి బడుగు బలహీన వర్గాల నాయకుడు ఎలిజా గారికి టికెట్ ఇమ్మని చెప్పి అత్యధిక ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తామని చెప్తానికి వెళ్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో క్రీడాకారులు వారి ప్రతిభను కనబరచాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ మహిళలకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తిలకించారు. తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందనలు తెలిపారు. అనంతరం వారితో కలిసి కొద్దిసేపు కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీవా జోజీ తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ పార్టీలు ఐక్యమయ్యాయి. ఇక నుంచి ఈ 2 పార్టీలు కలిసి రెడ్ స్టార్ పార్టీగా ఏర్పడనున్నాయని సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ జాతీయ ప్రధాన కార్యదర్శి పిజే జేమ్స్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ క్లబ్ లో శుక్రవారం సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి జేమ్స్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, కావున అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ రాష్ట్ర కార్యదర్శి కొల్లిపర వెంకటేశ్వరరావు, ఏఐకేకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు బి రంగనాథం,
సిపిఐఎంఎల్ జిల్లా అధ్యక్షులు జొన్నకోటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Very happy to announce that the CPML AP has decided to join with the CPML Red Star. ఈరోజు జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ హాల్లో సిపిఎంఎల్ రెడ్ స్టార్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి వచ్చి ఇక్కడ ఈ జరిగినటువంటి సిపిఐఎంఎల్ ఆంధ్రప్రదేశ్, సిపిఎంఎల్ రెడ్ స్టార్ ఆంధ్రప్రదేశ్ కమిటీ విలీన సభలో పాల్గొని ఆయన ముఖ్య ఉపన్యాసం చేశారు. ఈ ముఖ్య ఉపన్యాసంలో ముఖ్యమైన భాగాలు ఏమిటంటే, ఈ దేశంలో అనేక ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ప్రజలపైన రుద్దారు. వాటిలో ప్రధానమైనది సిఏఏ, అట్లానే ఎన్పిఆర్, ఎన్ఆర్సీ చట్టాలు తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో ప్రపంచం మొత్తం కూడా కరోనా మహమ్మారి కొట్టుమిట్టాడుతున్న సమయంలో 3 వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చాడు. మొత్తం వ్యవసాయ రంగాన్ని అంబానీ ఆదాయాలు అప్పజెప్పేటువంటి చర్యలు తీసుకున్నాడు. అదేవిధంగా నీకు 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ను తీసుకొచ్చాడు. సిపిఐఎంఎల్ ఆంధ్రప్రదేశ్, సిపిఎంఎల్ రెడ్ స్టార్ ఆంధ్రప్రదేశ్లో విలీనం అవటం వల్ల సమైక్యంగా భారతదేశంలో మేము దీనికి వ్యతిరేకంగా పోరాడి మొత్తం కూడా అన్ని శక్తులతో కూడా కలుపుకొని ఆర్ఎస్ఎస్ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని సిపిఎంఎల్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రీ పిజే జేమ్స్ గారు తెలియజేశారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు విధులు బహిష్కరించి జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసనని వ్యక్తం చేశారు. కార్మికులు ఉరివేసుకుని తన సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆప్కా సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పెన్షన్లు ఇవ్వాలన్నారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్ గారు సుదీర్ఘంగా చేసిన 3000 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా మా రాష్ట్రమంతటా పర్యటించి మా కార్మికులతో చర్చలు జరుపుకొని మా కార్మికులకు కొన్ని ప్రధానమైన హామీలు ఇచ్చారు. ఆ ప్రధానమైన హామీలు ఏంటంటే, ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం, 26,000 కనీస వేతనం, కార్మికులు పర్మనెంట్ చేస్తారని హామీ ఇచ్చారు. మాకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ఇంకా కనీస వేతనం కానీ పర్మనెంట్ కానీ మాకు ప్రధానమైన హామీలేని నెరవేర్చలేదు. మాతో వెట్టి చాకరీ చేస్తున్నారు, మా శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఈ పదవి పూర్తవుతున్న సందర్భంలో మా హామీలు నెరవేర్చమని మేము మొన్నైతే సమ్మె నోటీస్ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నాం. ఇవాళ సమ్మె 4వ రోజు చేరుకుంది. నిన్న 3వ రోజున మా నాయకులు చర్చలకు అయితే పిలిచారు, కానీ మాకు స్పష్టమైన హామీ అయితే ఇవ్వలేదు. ఈరోజు సమ్మె 4వ రోజు చేరుకుంది. ఇప్పటికే వినూత్నమైన కార్యక్రమాల ద్వారా మేమైతే సమ్మెని కొనసాగిస్తున్నాము. ఇప్పటికీ కూడా రాష్ట్ర నాయకులు, మంత్రి గారు మాకు ఇప్పుడు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇక ముందు కూడా ఈ హామీ మీద స్పష్టమైన మాకు హామీ అయితే ఇవ్వకపోతే ఈ సమ్మెని ఉధృతం చేస్తాం. అనేక వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడిని అయితే తీసుకొస్తాం. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని మరలా అధికారంలోకి తీసుకువచ్చేందుకు యువత కృషి చేస్తామని పార్టీ యోజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ రెడ్డి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టౌన్ హాల్లో వైఎస్ఆర్సీపీ యోజన విభాగం జిల్లా మండల కమిటీలతో ఆత్మీయ కలయిక నిర్వహించారు. యోజన విభాగం జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దినేష్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీని మరలా అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నేకూరి కిషోర్, ఉగ్గం దుర్గాప్రసాద్, నాయకులు గంజి వినోద్, పంది రాజా తదితరులు పాల్గొన్నారు. జరిగింది. రాబోయే జిల్లా మీటింగ్ భారీ ఎత్తున నిర్వహించడానికి ఈ సమావేశం ముఖ్యంగా కలిసి వస్తుందని ఆశిస్తున్నాను. రానున్న రోజుల్లో 7 నియోజకవర్గాల్లో పార్టీని మరింత పటిష్టపరిచి రానున్న ఎన్నికల్లో 7 నియోజకవర్గాలకు 7 నియోజకవర్గాలు గెలిచేలాగా, అలాగే ఎంపీ స్థానాన్ని కూడా భారీ మెజార్టీతో గెలిచేలాగా యోజన విభాగం కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఏలూరు యోజన విభాగం ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు మరియు మండల కమిటీలు అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఈరోజు అందరం పరిచయ కార్యక్రమం జంగారెడ్డిగూడెంలో చేయడం జరిగింది. అన్ని మండలాల నుంచి అలాగే జిల్లా కమిటీ మరియు మండల కమిటీలు అందరూ వచ్చారు. రాబోయే ఎలక్షన్లో యోజన విభాగం ఎలక్షన్లో ఎలాంటి రోల్ ప్లే చేయాలనే సమావేశం చేసుకున్నాం. అలాగే ఇప్పుడు జరగబోయే ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి మా యోజన విభాగం తరపు నుంచి జరగబోయే కార్యక్రమాల గురించి అలాగే మెంబర్షిప్ డ్రైవ్ గురించి చర్చించడం జరిగింది.
రాబోయే రోజుల్లో యువజన విభాగం తరపు నుంచి జిల్లా బహిరంగ సభ, అలాగే కాన్స్టిట్యున్సీలో ప్రతి కాన్స్టిట్యున్సీలో జరగబోయే సభల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే రేపు 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్ర రాష్ట్రానికి అందించే కార్యక్రమంలో మా యువజన భాగం ఏవైతే చేయాలో కార్యక్రమాన్ని మాట్లాడుకోవడం జరిగింది. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగారమ్మ ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో అర్చకులు విశిష్ట పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం శ్రీనివాస షాపింగ్ మాల్ సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్న సమారాధనను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. ఈరోజు శుక్రవారం సందర్భంగా గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో శ్రీనివాస షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ కోఆపరేషన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేవారు కమిటీ వారిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలోని చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మహిళలతో కిటకిటలాడింది. చందన బ్రదర్స్ వార్షికోత్సవం సందర్భంగా పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. ప్రతిరోజు ఉదయం మొదటి 50 కొనుగోలుదారులకు 99 రూపాయలకే చీరలను అందిస్తున్నారు. దీంతో మహిళలు పెద్ద సంఖ్యలో మాల్ వద్దకు చేరుకుని చీరలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా షోరూం మేనేజర్ బ్రహ్మానందరావు మాట్లాడుతూ తమ షోరూం ను ఆదరిస్తున్న కొనుగోలుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. వార్షికోత్సవం, నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించామన్నారు. కావున ఈ ఆఫర్లను కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదే విధంగా పలువురు మహిళలు మాట్లాడుతూ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ చేసేందుకు తామంతా ఆసక్తి కనబరుస్తున్నామని తెలిపారు. నమస్కారం అండి. మా వినూత కస్టమర్లందరికీ కూడా మా చందనాభాసి జంగారెడ్డి వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. చందనాభాసి జంగారెడ్డి 4వ వార్షికోత్సవం పురస్కరించుకుని మహిళలందరికీ కూడా ప్రత్యేక ఆఫర్ ఇచ్చారు మా సేటు గారండి. 26 నుంచి పెట్టామండి. ఇదేంటంటే మార్బుల్ షిఫాన్ సారీ కేవలం 99 రూపాయలకి ఇస్తున్నామండి. అలాగే కిడ్స్ వేర్ సెక్షన్ లో కూడా 199కి కిడ్స్ వేర్ షర్ట్ అండి. మెన్స్ వేర్ విభాగంలో కూడా యామ్స్టెడ్ టీ షర్ట్, బ్రాండెడ్ టీ షర్ట్ కేవలం 250 రూపాయలకి అండి. ఇది ఓన్లీ కూడా ఈ నెల కూడా ఆఫర్ వర్తిస్తుందండి. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాము. అలాగే కూడా మా కస్టమర్లందరికీ కూడా ధన్యవాదాలండి. అలా మా స్టాఫ్ సిబ్బందికి కూడా మా యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. శారీ అయితే బాగుంది. ఆఫర్ చూసి ఫస్ట్ రోజు చూసామండి, బాగుంది. అయితే అది తీసుకుంటాకు వచ్చి మళ్ళీ మేము పర్చేజ్ కూడా చేసుకున్నాము. ఆఫర్ కి చాలా మంది చాలా బాగుందని అంటున్నారు. కాకపోతే ఇప్పుడని కాదండి, ఎప్పుడు కూడా వాళ్ళు
ఆఫర్ ఎక్కువగా పెడతా ఉంటారు. పెట్టినప్పుడు మాకు కొంచెం ఇన్ఫార్మ్ కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువగా చందన బ్రదర్స్ లో చీరలు, పట్టు చీరలు మాత్రం ఇప్పుడు ఇది కన్ఫామ్ గా పట్టు చీరలకు మాత్రం బాగా ప్రిఫరెన్స్ అయితే మేము చందన బ్రదర్స్ కి ఇస్తామండి. ఇలాంటి చిన్న చిన్న ఆఫర్లు కూడా మాకు చాలా బాగుంటుందండి. మేము షాప్ పెట్టిన నుంచి ఎక్కువ మేము చందన బ్రదర్స్ లోనే చీరలు కొంటున్నాము. చీరలు మట్టుకి చాలా బాగుంటున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇప్పుడు పండగ క్రిస్మస్ కాడి నుంచి ఆఫర్లు పెట్టారు, ఆఫర్లు కూడా బాగున్నాయి. మేము 3 రోజుల నుంచి వస్తున్నాం. 99 రూపాయల చీరలు కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. నిన్న తీసుకున్నాం, ఇవాళ కూడా తీసుకున్నాం అండి. రేట్లు కూడా చాలా తక్కువ అండి, చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరు వచ్చి కొనుక్కోవాల్సిందే కోరుకుంటున్నాం. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తలపెట్టిన రీలే నిరాహార దీక్షలు 8వ రోజుకు కూడా కొనసాగాయి. పట్టణంలోని కోర్టు వద్ద శుక్రవారం జరిగిన దీక్షలలో న్యాయవాదులు వై సుగుణకుమార్, తెల్లం నవీన్, న్యాయవాద గుమస్తాలు దేవినేని మహేంద్ర, కరాటం మనీష్, నిమ్మలగిరి, అప్పికొండ బాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో న్యాయవాదులకే కాకుండా ప్రజలకు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి అన్నారు. కావున ప్రజలు నష్టం కలిగించే విధంగా ఉన్న ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు తల్లాడి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఏవివి భువనేశ్వరి, క్రీడా కార్యదర్శి పాసం ప్రతాప్, కోశాధికారి మానికల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ముసాయిదా చట్టాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వంగా ఎవరిని సంప్రదింపులు లేకుండా మేధావి వర్గాన్ని అలాగే ప్రజల భాగస్వామ్యం లేకుండా ఒక చీకటి చట్టాన్ని ఈరోజు తీసుకొచ్చింది, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీనివల్ల న్యాయం చెప్పే కోర్టులు నిర్వీర్యమైపోతున్నాయి. ఎందుకంటే ఆ పవర్స్ అన్ని కోర్టు పవర్స్ అని తీసుకెళ్లి రెవెన్యూ వ్యవస్థలో ఇవ్వడం అనేది ఎంతో అన్యాయం. రెవెన్యూ వ్యవస్థకు అసలు ఎటువంటి న్యాయపరమైన అనుభవం లేదు, అలాగే న్యాయపరమైన నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. అటువంటి ఒక వ్యక్తిని ఎనీ పర్సన్ కెన్ అపాయింట్ యాజ్ ఏ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అని చెప్పి దాంట్లోనే క్లియర్ గా రాశారు. అంటే రాజకీయ ప్రాధాన్యత ప్రాబల్యం ఉన్న ఏ వ్యక్తినైనా సరే తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ పెట్టచ్చు. దానివల్ల ఇదంతా వ్యవసాయ భూమి అనుకుంటున్నారు. దాంతో పాటు అర్బన్ ఏరియాలో ఉన్న స్థలాలు, అలాగే అర్బన్ ఏరియాలో ఉన్న ఇల్లు, అలాగే ఫ్లాట్లు అన్నిటినీ వర్తింపజేస్తారు. అసలు న్యాయ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోతుంది. దీనికి న్యాయ వ్యవస్థను ఏదైనా అన్యాయం జరిగితే ప్రజలు సంప్రదించేది న్యాయ వ్యవస్థ. అటువంటి న్యాయ వ్యవస్థగా అసలు నిర్వీర్యం చేసేటువంటి ఈ చీకటి చట్టాలని రద్దు చేయాలని కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలకు ఇష్టం లేకుండా తీసుకొచ్చిన జీవో 27/23 ఈ జీవో నల్ల చట్టం అని, ఈ జీవో ప్రకారం ప్రజల ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి వాటి రక్షణ లేకుండా పోతుందని రెవెన్యూ వారు వారి ఇష్టానురీతిగా ప్రవర్తించి దీనికి సంబంధించిన ప్రజలు ఆస్తికి సంబంధించిన భద్రత లేకుండా పోతుందని న్యాయవాదులు బార్ అసోసియేషన్ మొత్తం అన్ని న్యాయవాదులు బార్ అసోసియేషన్ లో కూడా గత కొద్ది రోజులుగా నిరాదీక్ష చేస్తూ, పైగా వారి నిరసన దీక్షలను పలు రకాలుగా చూపిస్తూ ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా నిరసనను వ్యక్తం చేశారు. పలువురు అంగన్వాడీ కార్యకర్తలు రీలే నిరాహార దీక్షలు చేపట్టి తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇప్పటికీ 18 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. ఈ రోజు నుంచి నిరాహార దీక్ష మొదలు పెట్టినాము. కానీ గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు. కానీ 18 రోజుల నుంచి ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేస్తున్నారంటే కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు ఆయనకి. అలా మేము మాత్రం మా జీతాలు పెరిగే వరకు, మా కనీస వేతనం ఇచ్చే వరకు మేము ఈ సమ్మెలో ఇలాగే పాల్గొంటాము. ఎన్ని రోజులైనా సరే మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాము. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరఫున మేము ఈ రోజుకి 18 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నామండి. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్పందన లేదండి. అయితే మా డిమాండ్స్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటున్నాము. కనీస వేతనం 26,000 ఇమ్మంటున్నాము. పనికి తగ్గట్టు వేతనం మేము ఇమ్మంటున్నామండి. అలాగే పెన్షన్ గ్రాడ్యుటీ కూడా ఇమ్మంటున్నాము. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని అడుగుతున్నాము. కనీసం మా వర్కర్లలో ఎవరన్నా రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళు 2 సంవత్సరాలు అయినా సరే
వాళ్ళ ఆధార్ కార్డు మేము వెళ్ళి అక్కడ ఆన్లైన్ లో చూస్తే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని మాత్రమే వస్తుంది. కానీ మాకు సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికి మీరు ప్రభుత్వ ఉద్యోగులని మమ్మల్ని ప్రభుత్వం హెచ్చరిస్తుందండి. అందుకనే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని అడుగుతున్నామండి. వేలుగూడెం మండలం మంగదేవిపేట గ్రామంలోని INEE చర్చి ఆవరణలో పాస్టర్ బి సురేష్ బాబు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ ఘనంగా నిర్వహించారు. ఈ వివేకానంద కళాశాల ప్రిన్సిపల్ RP రాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ మాసంలో క్రైస్తవ సోదరి సోదరులు భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి దైవ భక్తితో ప్రార్థన చేశారు. అదే విధంగా సండే స్కూల్ విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. ప్రత్యేక గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, RTC బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. రానున్న ఎన్నికల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సరిహద్దు చెక్ పోస్టులను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. కుక్కునూరు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి పలు అంశాలపై సిబ్బందిని ఆరా తీశారు. ఈ క్రమంలోనే పలు సూచనలు కూడా చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. కుక్కునూరు పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న క్రైమ్ ఎట్లా ఉంది, క్రైమ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, అలాగే ఇంకా ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, ఆ ఎలక్షన్ సందర్భంగా చేయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ ఏంటి, లాస్ట్ టైం ఎలక్షన్స్ లో
ఇష్యూస్ ఇక్కడ రైజ్ అయ్యాయి, ఎలాంటి ఏమైనా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ జరిగాయా, అలాగే ఎలక్షన్స్ సందర్భంగా ఏమన్నా కేసెస్ ఎట్లా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ కేసెస్ డిస్పోజల్ ఎలా అయింది, అవన్నీ చూడడము, ఫ్యూచర్ ఎలక్షన్స్కి ప్లాన్ చేయడం. అలాగే ప్రస్తుతం ఉన్న యూఏ కేసులు ఏంటి, వాటి పరిస్థితి ఏంటి, ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి, ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎక్కడ వరకు వచ్చింది, ఎన్ని ఫైనలైజ్ అయ్యాయి, ఎన్నిట్లో శిక్ష పడింది, మిగతా శిక్ష ఎందుకు పడలేదు, ఇట్లాంటివన్నీ. సో దట్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ మా ఎస్ఐ గారికి, సిఐ గారికి. రెగ్యులర్ ఇన్స్పెక్షన్ ఎవ్రీ ఇయర్ చాలా భాగంగా వేలేపాడు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ కుకునూరు పోలీస్ స్టేషన్ ఇక్కడ ఎట్లాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. ఓన్లీ బోర్డర్ చెక్ పోస్టులు ఇంకొంచెం స్ట్రెంగ్థెన్ చేయడము, అలాగే మీరు చెప్తే ముందు అది యాజ్ పర్ గైడ్లైన్స్ అని. ఎన్నికల ముందు మద్యం నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన గెలిచిన తర్వాత ఆ హామీని మరవడం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ యామిని డిమాండ్ చేశారు. మద్య నిషేధం చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని ఒక ప్రభుత్వం మద్యం దుకాణం వద్ద మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మన్నవ యామిని మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మండలంలో కల్తీ సారా తాగి 27 మంది చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వారి కుటుంబాలను ఆదుకోలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేయకపోతే రానున్న కాలంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య ఏలూరు జిల్లా అధ్యక్షురాలు వరక శ్యామల, ఎం నాయకురాలు కరాటం సీత మహాలక్ష్మి, గొర్లి స్వాతి, ఉప్పులూరి లక్ష్మి, ఉప్పులూరి భవానీ, మడకం మంగ, చెల్లిబోయిన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 2022లో 30 మంది చావులు కనిపించలేదా? ఆ కుటుంబాలు రోడ్లు పడినప్పటికీ కూడా వాటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కూడా చేయకుండా 2024 ఎన్నికలు అమల్లోకి వస్తున్నప్పటికీ కూడా మద్యపాన నిషేధం అనేది చేయకుండా అంచెలంచులుగా తగ్గిస్తామని చెప్పి అంచెలంచులుగా పెంచుకుంటూ సొంత బ్రాండ్లని, పాత బ్రాండ్లను మాఫీ చేసి సొంత బ్రాండ్లని మద్యపానగా పెంచుకుంటూ పోతుంది ఈ ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చే హామీలు ఎటువంటి హామీలు ప్రభుత్వం ఇవ్వాలి? మద్యపాన నిషేధం పెంచేది ఒక హామీయా? మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అవన్నీ చేయకుండా ప్రజలకు ఆర్థిక వనరులు ఏర్పాటు చేయకుండా మద్యపానం మీద వచ్చినటువంటి ఆర్థికాన్ని ప్రజలకి ఉచిత పథకాల పేర్లతో ఇస్తూ ప్రజలను మరింత మోసం చేస్తున్న ఈ విషయం ప్రజలందరూ కూడా ఉంటారు. ఖచ్చితంగా మద్యపాన నిషేధం జరిగే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య పోరాడుతూనే ఉంటుంది. ఈ ఉద్యమం ఇక్కడితోనే ఆగదు. కంటిన్యూగా మద్యపాన నిషేధం ఈ 2024లో ఎన్నికల్లో అమలు జరిగే వరకు కూడా మేము ధర్నా రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలను చేస్తూనే ఉంటామని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య డిమాండ్ చేస్తుంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిత్య పూజ కైంకర్యాలు, సాయం సంధ్య హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి వంటి పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్రానికి తమ్మినేడి నీలిమా శ్రీనివాసులు 10 తులాల వెండి, కొత్తపల్లి కిరణ్ ఇందిరా జ్యోతిలు 10 తులాల వెండి, ఎర్ర సూర్యప్రకాశరావు నాగరత్నములు 10 తులాల వెండిని, పోలోజు ఉమామహేశ్వరాచారి వాణిలు 5 తులాల వెండిని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. జై నూకాలమ్మ, జై నూకాలమ్మ, జై నూకాలమ్మ, జై నూకాలమ్మ. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో గోదాదేవికి విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవికి అష్టోత్తర పూజ, నక్షత్ర హారతి, తిరుప్పావై పాసుర విన్నపము వంటి కార్యక్రమాలు వైభవంగా జరిపారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కార్యనిర్వహణాధికారి మాలికన రాంబాబు కోరారు. வையத்துவான் வீடுகள் கேளீரோ பார்க்கடலில் பையத்து இந்த பரமனடிப்பாடி நெய்யண்ணாம் பாலுண்ணாம் நாட்காலே நீராடி நீராடினால் எங்கென்ன நாடெல்லாம் திங்கள் மம்மாறி பெய்தோ ఓంగ పెరం సెన్నెలోడు. నగర పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలుగుదేశం నాయకులు మార్మూడి థామస్, గోడ అనీష్లు తెలిపారు. చింతలపూడి పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్మికులు గత కొద్ది రోజులుగా దీక్షా శిబిరం నిర్వహిస్తున్నారు.
శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు శిబిరాన్ని సందర్శించి తమ మద్దతు తెలియజేశారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వీరికి కనీసం 26,000 జీతం నెలసరి జీతం ఇవ్వాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ కూడా తను ఇచ్చిన హామీ ప్రకారం వారిని పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా వారికి ఉద్యోగ భద్రత బీమా కల్పించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ, వాటర్ వదిలే డిపార్ట్మెంట్లో కానీ వారి పనిని బట్టి వారికి గౌరవ వేతనం, వారికి పర్మనెంట్ ఉద్యోగం చేసి గౌరవ వేతనం కల్పించాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒరిజినల్ నగదు తీసుకుని నకిలీ నగదును ఇచ్చే ముఠాను కొయ్యలగూడెం పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 4 వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటుగా 4,000 రూపాయలు అసలు నోట్లు, 13,96,000 చిల్డ్రన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్ఐ విష్ణువర్ధన్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి మరి కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. అది మీరైతే తీసిస్తే అందులో షేర్ చేసుకుంటున్నాను. నవీన్పూడి గ్రామం ప్రధాన ఫ్యామిలీ దాబా వద్ద నాకు మరియు మా సిబ్బందికి రాబడిన సమాచారం ప్రకారం నేను మా సిబ్బంది వీడియోల ద్వారా వెళ్ళగా అక్కడ కొంతమంది ముంగూడి ఉండగా మేము వెళ్ళి చెక్ చేయక అందరూ పారుబాగా 4 వ్యక్తులు దొరికినారు. ఆ 4 వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ ఒక వ్యక్తిని 3 లక్షల రూపాయలు ఇస్తే 14 లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇస్తానని నమ్మించి ఈరోజు దాబా వద్దకు రమ్మనగా అతను వచ్చే సమయానికి నాకు సమాచారం రావడం వల్ల వెళ్ళి రైడ్ చేయగా వాళ్ళ వద్ద 13,92,000 రూపాయలు టాయ్ కరెన్సీ అనగా చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సీజ్ చేయడం జరిగింది. మరియు 8 నోట్లు 500 రూపాయల నోట్లని ఒరిజినల్ నోట్లు సీజ్ చేయడం జరిగింది. మరియు ఒక కార్ని స్వాధీనపరచడం జరిగింది. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని చింతలపూడి ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆజాద్ తెలిపారు. చింతలపూడిలో ప్రింట్ మీడియా కార్యవర్గ మొదటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలతో పాటు ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం కూడా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సంబంధించిన మొట్టమొదటి కార్యవర్గ సమావేశం ఈరోజు చింతలపూడిలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మా చింతలపూడి ప్రింట్ మీడియా యూనియన్ తరఫున ప్రెస్ క్లబ్కి స్థలం కోసం, అలాగే భవన నిర్మాణం కోసం అందరూ కూడా కార్యవర్గ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మొదటి తీర్మానంగా ఏదైతే ఈ ఇళ్ల స్థలాలు జర్నలిస్ట్ అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలాగా స్థానిక ప్రజాప్రతినిధుల అధికారులు కూడా పత్రం ఇచ్చేలాగా చేసే కార్యక్రమం గురించి నిర్వహణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గ సభకు సంబంధించి సభ్యులందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్సీపీ చింతలపూడి ఎమ్మెల్యే టికెట్ ను ఎలిజాకే ఇవ్వాలి, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్. ఆడదాం ఆంధ్రాలో క్రీడాకారుల ప్రతిభను కనపరచాలి, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచన. సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ పార్టీలు ఐక్యమయ్యాయి. సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ జాతీయ ప్రధాన కార్యదర్శి పిజే జేమ్స్ స్పష్టం. నాలుగో రోజుకు చేరుకున్న మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమ్మె, మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపిన కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.